దేవరాజ్ గారి ఇంటికి వచ్చాము. ఉన్నారు ఫోన్ చేసి చాలా సంతోషం కలిసినందుకు. ఉంటారా ఉండరా అనుకోని చాలా టెన్షన్ తో వచ్చాం. లోన్ కూర్చోమంటారా లేదా వెళ్ళిపోమంటారా? కూర్చుందా? బాగున్నారండి? సారీ, మేము యాక్చువల్ గా మీరు హాస్పిటల్ ఉన్నప్పుడే రావాలి, ఏమనుకోవద్దు, అనివార్య కార్యంలో రాలేదు, లేట్ అయింది. రండి రండి. ప్రస్తుతానికి వాళ్ళ దేవరాజాల అమ్మాయి గారు చెప్పండి. దేవరాజు గారు చెప్పాలి. మేడం మీదకి వెళ్ళిపోతా చెప్పు. ఏం చెప్తా ఊరుకోండి. ఒకసారి మాట్లాడితే బాగుంటది. ఒకరి తర్వాత ఒకరు మరిగా. చూద్దాం. ఇల్లు చూపిస్తున్నాడు దేవరాజు. ఇల్లు చూపిస్తాడట. పర్లేదు పర్లేదు పర్లేదు. ఆల్రెడీ మేడం మీదకి వచ్చాము. ఇప్పుడు చిన్న రూమ్ ఉందట, బెడ్రూమ్. గెస్ట్ రూమ్. గెస్ట్ రూమ్ కూర్చోండి. చాలా ఒక మంచం ఉంది, మంచం ఇక్కడ కూర్చున్న ఆల్రెడీ ఏది స్టార్ట్ చేద్దాం. కూర్చోండి. మీ మిస్సెస్ కూడా మీ పక్కన ఉంటే చాలా బాగుంది. మరి ఇంకా తింటుంది. బాగున్నామండి. ఓకే. మేము ఆ టైంలో రాలేకపోయాం. మన ఫ్రెండ్స్ తరపుని, గ్రూప్ తరపుని ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళు కూడా నేను ఆ రోజు గ్రూప్ లో పెట్టాను. ఎవరు ఫోన్ చేశారు కానీ ఎవరు స్పందించలేదు. నాకు చాలా బాధ కలిగింది ఆ విషయంలో. మన గ్రూప్ ఉన్నది, అసలు గ్రూప్ లో మన ఈ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నది, అమౌంట్లు కలెక్ట్ చేసింది దానికోసమే. అందరూ బాగుంది అని డబ్బులు ఇస్తున్నారు తప్పించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడు కానీ ఎవరు స్పందించట్లేదు. నేను రాజమండ్రి నుంచి రావాలంటే, లేదా కాను శ్రీకాకుళం నుంచి రావాలంటే చాలా ఇబ్బంది. మా ఏరియాలో ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మేము వెంటనే వెళ్తాం. అలాంటిది లోకల్లో నీలగంట ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, దేవినాయుడు, దేవినాయుడు, తర్వాత రామారావు, వీళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా మేమే వెళ్తామని ముందుకు రాలేదు. ఎవరు కూడా. డిఎంజన్ ప్రసాద్ నేను ఊళ్ళో లేనరా అని మెసేజ్ పెట్టాడు, వెంటనే రియాక్ట్ అయ్యాడు. అది మెచ్చుకోవచ్చు. రమేష్ ఎక్కడ పార్థపురం పోస్టింగ్. రమేష్ కష్టము, కానీ లోకల్లో ఉన్న వాళ్ళు మేమున్నామని ధైర్యంగా అక్కడ నిలబడడం అన్నదే మనకి ఫ్రెండ్స్ కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉండును. ఎందుచేత చాలా విషయాల్లో మన ఫ్రెండ్స్ వెనకబడి ఉంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు బాధపడే ఉంటారు నాకు తెలిసి. ఇప్పటి వరకు బాధపడినా కానీ ఫ్రెండ్స్ ఈ రోజు కానీ లేట్ అయినందుకైనా, ఈ ప్రస్తుతానికి 3 ఫ్రెండ్స్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లేదు, మాకు బాధగా ఉంది. లేట్గా వచ్చామని నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే దూరం నుంచి రావడం అంటే కొంచెం కష్టము. అవును. లోకల్లో ఉంటే మేము మీతో పాటు హాస్పిటల్లోనే ఉందము. అది మా మెంటాలిటీ. నాకు ఈగో కానీ, క్యాడర్ ఫీలింగ్లు కానీ, క్యాస్ట్ కానీ అలాంటి ఫీలింగ్స్ నాకు ఏమీ లేవు. చదువుకున్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. కాకపోతే
కొంతమంది ఈగోలు చూపిస్తున్నారు, సరేలేండి దానికే ముందు. కానీ మాకైతే బాధగా ఉంది. అయినా మీ బాధను పూర్తిగా పోగొట్టలేకపోయినా కనీసం 1% అయినా వెళ్ళి మనం మేమున్నామని చెప్పడానికి, కానీ ఈ టైంలోనైనా లేట్ గా వచ్చాము, సారీ ఏమనుకోవద్దు. మేమేమనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే లేటుగా వచ్చినందుకే కొద్దిగా బాధ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు మా గ్రూప్ లో నేనైతే మెసేజ్ మా అబ్బాయి పెళ్లి దీని గురించి పెట్టలేదు, కానీ బాలకృష్ణ ప్లస్ మా యూసఫ్ ఖాన్ బావ మా బెస్ట్ ఫ్రెండ్ ప్రభాకర్ నాకు చెప్పారు. వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా చెప్పాను. చెప్పినా గానీ ప్రభాకర్ ఏమో వాళ్ళు అమ్మాయి పను దీని మీద కొద్దిగా హైదరాబాద్ వెళ్ళారు. మా ఖాన్ బావ అయితే ఒరిస్సాలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే రావడానికి కుదరలేదు. ఇప్పటికైనా వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు కలిసిన దాంట్లో నారాయణరావు గారు మా ఫ్రెండ్ కూడా వచ్చారు. నాకు నిజమండి, నారాయణ మెచ్చుకోతగ్గ ఏంటంటే అండి, యాక్చువల్ గా ఫ్రెండ్స్ లోనే వాడికి ఉన్న గుర్తింపు తక్కువ. మన సర్కిల్లో చాలా దూరంగా ఉంటాడు అందరికి. కానీ ఇప్పుడు గెట్ టుగెదర్ లో పరిచయం అయిన తర్వాత ఏది చెప్పినా కంపల్సరీ అటెండ్ అవుతుందండి. హైదరాబాద్ వచ్చాడండి ప్రభాత్ కొడుకు పెళ్లికి. లోకల్లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వలేదండి, లోకల్లో ఉన్న వాళ్ళు రాలేదు. ఫోన్ చేసిన అదండి ఫ్రెండ్షిప్ వాల్యూ, విలువలు వాల్యూ ఏమీ లేదండి అసలు. మన గ్రూప్ అయితే అనకూడదు, కానీ నాకైతే చాలా చిరాకు ఉంది గ్రూప్ లో. నేను ఏదో మెసేజ్లు పెట్టినందుకు ఏదో అన్యదా భావిస్తున్నారు కొంతమంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? నేను బాధాకరంగా పెడుతున్నాను, ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మీకేమనిపిస్తుంది నా మెసేజ్లు? యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఇబ్బందికరం అవ్వచ్చు అదే మెసేజ్లు, కొంతమందికి దాని ఉన్న రిలేషన్ ని బట్టి ఆనందపడే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా బాధపడడం అంటే మనోడు మన ఫ్రెండ్ అని అనుకుంటే ఏమీ ఉండదు. నాకు ఆ విధంగా ఇది ఉంది కాబట్టి నాకు మన ఫ్రెండ్సే పెడుతున్నారు కాబట్టి అన్న ఉద్దేశంతో నాకు ఏ ఇబ్బంది ఉండదు. అది వేరే వాళ్ళకైతే మరి ఫ్రెండ్స్ లోనే కదా, ఒరే అనుకున్నా, మామ అనుకున్నా, ఎదవ అనుకున్నా, సొంత అనుకున్నా, బూతులు తిట్టుకున్నా మన మధ్యన అవుతుంది కదా. మనం వేరే వాళ్ళ దగ్గర మనం అంత ఫ్రీగా ఉండలేం కదా. ఇప్పుడు నేను నా వ్యాపారంలో ఉన్నంటే నేను అఫీషియల్ గా ఉంటాను, కానీ ఇలా మీ దగ్గర ప్రవర్తించినట్టు అక్కడ ప్రవర్తించను కదా. అలాగే అందరూ కూడా. కానీ ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మన ప్రొఫెషన్ లో మనం అఫీషియల్ గా క్యాడర్ గా ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ దగ్గర అలా ఉండకూడదు కదా. మనం ఏంటి కొట్టుకొని తిట్టుకొని ఒకప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి ఆ చనువు ఆ లోకువ మనకు ఉంటది. మీరు ఆ విధంగా అన్నందుకే నాకు కూడా ఇంకో విధంగా కూడా చాలా ఇదిగా ఉంది. ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో రమేష్ ని ఒరే అనేసాను. అంటే ఏ కేడర్లో ఉన్నా నాకు అనవసరం, ఒరే అనేస్తే అతను కూడా బాధపడలేదు, చాలా సంతోషం పెట్టి ఒరే అన్న దానికి ప్రత్యేకంగా నిర్వచనం ఇచ్చి మన ఫ్రెండ్స్ ఆ మాత్రం అనుకోకపోతే మనకు అసలు ఫ్రెండ్షిప్ కాదని నిర్వచనం చెప్పారు. ఫ్రెండ్షిప్ ఎలాగవుతారు? బయట వాళ్ళకి వస్తారు కదా. మీకు ఆ ఫ్రెండ్షిప్ ఉన్న విలువ తెలిసినోడు ఎవడు అలా ఫీల్ అవ్వడం. కాకపోతే ఒక దగ్గర చదువుకున్నాం కానీ కొంతమంది అదృష్టం వల్ల ఉన్నత స్థాయిలో ఉంటారు. అంత మాత్రాన లేని చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని మన ఫ్రెండ్స్ అర్థం చేసుకోకుండా, మనం పట్టించుకోకుండా, మనం చూడకుండా ఉండడం అది ఎంత మట్టి కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ అంటే మనం టైం కేటాయించాలి, మన ప్రొఫెషన్ పక్కన పెట్టైనా కేటాయించాలి. అది ఫ్రెండ్షిప్ ఇచ్చే విలువ. మరి మిగతా విషయాలు అంటే పట్టించుకోరు ఎవరన్నా. మరి ఆ రకంగా మెంటాలిటీ ఉంటాయి. కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి అలాగే అనుకుంటున్నాము. ఈ గ్రూప్ ని ఇలాగుంటే ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం మాకు తెలిసి. ఇంకా నేను ఊహించుకున్నది, నా ఉద్దేశం ఏంటంటే నేను టేకప్ చేయడము ఇష్టం లేక వీళ్ళు వెనకబడి ఉంటున్నారని నాకు అర్థమైంది. వీళ్ళు అంటే చదువుకున్నప్పటి నుంచి కూడా మేము కొంచెం వెనక బెంచ్ కదా, మేము వెనక బెంచ్. మరి కొంతమంది ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పటి నుంచి ఆ ఈగో ఉందేమో, అందుకని వీళ్ళ వెనకాల మేము నడవడం ఏంటన్న ఫీలింగ్ లో ఉండి అలా ఉన్నారని నాకు అనిపిస్తుంది. సర్లే ఏదో భుజం మీద వేసుకున్నాం కాబట్టి ఆగస్టు వరకు అయితే తీసుకెళ్తాము. ఆ తర్వాత ఇంకా గ్రూప్ నుంచి ఎలిమినేట్ అయిపోతాను, అందరికి అడ్మిన్ ఇచ్చి. తర్వాత నేనంటే ఎవరు అభిమానిస్తారో, నేనంటే ఎవరు అభిమానంగా ఉంటారో, నన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళతోనైతే ఫోన్ కాంటాక్ట్ లోనే 100% ఉంటాను. మంచి అయినా చెడైనా నేనంటూ ఉన్నానని నిలబడతాను. అప్పుడు కూడా
ఇది నా అభిప్రాయం. ఓకే, ఇంకా ఏ పెడదాము. ఇప్పుడు మన ఏవి చేద్దాం మీది సరదాగా. ఇంకా ఇప్పటిదాకా కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం. కష్ట సుఖాలు అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబ్ అన్నది పెట్టడం జరిగింది. ఆ యూట్యూబ్ గురిండే మనం ఇవన్నీ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఫ్రెండ్స్ దగ్గర ఎవరి నిర్ణయం తీసుకోలేదు. నాకున్న సబ్జెక్ట్ ని బట్టి నేను చేస్తున్నాను. యూట్యూబ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. మనం చదువుకుని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుకుని విడిపోయాం. మీరు మీ ఉద్యోగ రీత్యా, లేదంటే వ్యాపార రీత్యా, లేదంటే ఫ్యామిలీ పరంగానో దూరంగా వెళ్ళిపోయాం. ఎక్కడెక్కడ చల్ల చెదురు అయిపోయాము. మీ లైఫ్ ఎలా జరిగిందో నాకు తెలియదు, నా లైఫ్ ఎలాగుందో మీకు తెలియదు. కానీ మన రిలేషన్ కూడా తెలియదు మనకు. మన వాళ్ళకి కోడళ్ళకి కూడా కొన్ని తెలియదు. అంటే అలాగని చెడుగా ఏం తీయము మనం వీడియో. మన లైఫ్ లో కొన్ని మంచి చెడు ఉంటాయి కాబట్టి అవి ఓపెన్ గా మనం మాట్లాడుకొని మన ఫ్రెండ్స్ కి తెలియజేయడానికి, మన రిలేషన్ కి తెలియజేయడం కోసం ఒక మంచిగా ఆలోచించి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాంట్లోనే ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఉన్న మన ఫ్రెండ్స్ వీడియోలు చేసి దాన్ని ఎడిటింగ్ నేనే చేసి అందులో పెడదామని అనుకుంటున్నాను. దాని మీద మీకు ఏమైనా మంచి అనిపించిందా, చెడు అనిపించే, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా అంటే నా ఫ్రెండ్ యూట్యూబ్ పెట్టేంత స్టేజ్కి ఎదిగారంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అంటే చిన్నప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంటే ఆ రోజు బ్యాక్ బెంచ్ అవ్వచ్చు, ఈ రోజు ఫ్రంట్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా ఈ రోజు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేంత దీంట్లోకి వెళ్ళారు కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే యూట్యూబ్ కంటిన్యూ చేస్తూ ఇంతకంటే కూడా ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళాలని నేను ఒక ఫ్రెండ్గా నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, తర్వాత మన గ్రూప్ లోని ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్స్ లో కష్టాల్లో ఉన్నా, లేకపోతే ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ లో ఉన్నా మేమున్నామని నిలబడదామని ఒక కాన్సెప్ట్ పెట్టాం మనం గ్రూప్ లో అందరం కలిసి. దానికోసము మనం ఫండింగ్ కలెక్ట్ చేయడము, ఈ ప్రోగ్రామ్ నిర్ణయించుకున్నాము కదా. ఆ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంచిది. అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదో టైంలోనే అందరూ ఫ్యామిలీతో కలుద్దాం అన్న ఉద్దేశంతోనే రోజుకు 10 రూపాయలు చొప్పున సంవత్సరానికి 3,600 రూపాయలు కలెక్షన్ చేసి మొత్తం సంవత్సరంలో ఏదో టైంలో ఎవరికి కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా సరే ఆదుకుంటాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంచిది. ఒకవేళ ఏ కష్ట నష్టాలు లేకపోయినా కానీ కనీసం సంవత్సరానికి 2 సంవత్సరాలకైనా ఒకసారి మనం అందరు కలిసి ఒక పిక్నిక్ టైపులో కానీ, లేకపోతే గెట్ టుగెదర్ టైప్లో కానీ ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి సరదాగా సంతోషంగా గడిపితే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంతకంటే బాగుండాలని నేను అనుకుంటాను. అది నా ఒపీనియన్. తర్వాత పాడేరులో మనతో చదువుకున్న నడప సత్యనారాయణ, తర్వాత ఇంకోళ్ళు ఎవర్రా మన సాంబమూర్తికి కార్యక్రమం చేసాము మనం. ఇలాగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని. అది మీకు ఏమనిపించింది? ఆ వీడియోలు మేము గ్రూప్ లో పెట్టాము, మీకు రమ్మని ఫోన్ చేసాము, మెసేజ్ పెట్టాము. మన ఫ్రెండ్స్ చాలా మంది రాలేదు. ఆ విషయంలో మీకు ఏమనిపించింది? యాక్చువల్ గా ఏంటంటే డప్పారావు మన గ్రూప్ లో వాడి తాలూకా పొజిషన్ ఫోటో పోస్ట్ చేశాడు. దాని మీద మన ఫ్రెండ్స్ లో చాలా మందికి బాధ కలిగింది. ఆడు పొజిషన్ చూసి చేయమన్నారు, హెల్ప్ చేయమన్నారు. చేసాము. మన క్లాస్మేట్ కాకపోయినా చేసాము. కానీ దాని గురించి క్లాస్మేట్ అని పెట్టాడు, పొరపాటుగా చేశాడు. అయినా సరే ఆ ఆడప ఎవరు మన సాంబమూర్తిని ఇంట్రడ్యూస్ చేసింది జనపరెడ్డి అప్పారావుకి వాల్యూ ఇచ్చి అతనుకి ఇబ్బంది కలగకుండా ఉండకూడదు, అతను బ్లేమ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళి అక్కడ చేసాం. కానీ అతను మనకి జనపరెడ్డి అప్పారావు మా మీద అక్కడికి వెళ్ళి మనకి పాడేరులు ఎవరు సపోర్ట్ గా రాలేదు, గంగా భవాని గారు తప్పించి. లోకేశ్వర్ వచ్చింది. అంతా బాగానే జరిగింది. కానీ అక్కడ మాకు మంచి చేసిన చెడు ఎదురవుతుంది మాకిద్దరికి. దానికోసం గ్రూప్ లో కూడా ఎవరు స్పందించట్లే.
ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సొంతూరు అన్నాడికి వెళ్ళాం. నేను కూడా పుట్టి పెరిగింది అక్కడ, అందరూ చదివింది అక్కడ. జీవితాల గురించి ఎక్కడెక్కడితో వెళ్ళిపోతాం, దేవుడు రాసిన ప్రకారం. కాకపోతే అంత గ్రూప్ లోని మనం పెట్టి వెళ్ళలేము ఒక హెల్ప్ చేయడానికి అందరు సహకారం అని అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు కూడా రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పిలవలేదని బ్లేమ్ చేస్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అంటారు? మీ ఆలోచన దానివల్ల అయితే యాక్చువల్ గా నాకు కూడా బాధ అనిపిస్తుంది. యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప సపోర్ట్ చేస్తే బాగుంటది. సపోర్ట్ చేయలేదు అంటున్నారు. సపోర్ట్ చేయలేదు అనేటప్పటికే నాకు కూడా బాధ అనిపిస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఎప్పుడో అక్కడ పుట్టి పెరిగి అన్ని ఇదయ్యి మన ఉద్యోగ రీత్యా ప్లస్ వేరే వేరే విధంగా వ్యాపార రీత్యా కిందకు వచ్చాము. ఇప్పుడు కూడా ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి మనం ఒక ఫ్రెండ్ ఎక్కడి నుండో వస్తున్నారు అనేటప్పటికే కలవకపోవడం అంటే చాలా బాధాకరం. మా ఫ్రెండ్ చేస్తున్నది చాలా తప్పు. అలా చేయకుండా ఫ్యూచర్ లో ఇలాంటి కార్యక్రమాలకి ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి మేము ఇంకా ముందుకు రావడానికి అవుతుంది, అలాగే చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు చదువుకునే మన కాలేజ్ దగ్గరికి వద్దాం. మీరు ఏ ఇయర్ నుంచి ఎక్కడ ఏ ఇయర్ వరకు చదివారు? యాక్చువల్ గా నేను చెప్పాలంటే మన ఫ్రెండ్స్ దీంట్లోని ఓన్లీ 7th 8th కలిసి ఉన్నాను. ఓహో, 7th 8th కలిసి ఉన్నాను. ఆ తర్వాత నుండి స్పోర్ట్స్ దీంట్లో సెలెక్ట్ అయ్యి నేను వైజాగ్ వచ్చాను. స్పోర్ట్స్ దీంట్లో 9th 10th ఆల్రెడీ వైజాగ్ నా స్టడీ. ఇంటర్మీడియట్ ఇది మళ్ళీ పాడేరు వచ్చాను. ఆ తర్వాత నా చిన్ననాటి స్నేహితులు ఈ విధంగా చేస్తున్నారు అంటే నేను గ్రూప్ లో వచ్చాను. గ్రూప్ లో వచ్చినందుకే నేను ఈ 1.5 year లో మీతో కలిసినందుకు కూడా నాకెంతో ఆనందంగా చాలా సంతోషంగా ఉంటూ ఇప్పటికి మీరు ఏ కార్యక్రమం చేసినా నా యొక్క ఇన్వాల్వ్మెంట్ పరిపూర్ణంగా పూర్తిగా ఉంటదని నేను మీకు ఈ రోజు కాదు చాలా సంతోషం, చాలా హ్యాపీ. అది మీకు ఆ బ్యాచ్ లో ఆ 7th 8th చదివిన టైంలో మీకు ఫ్రెండ్స్ ఎవరు మన బ్యాచ్ లో బాగా క్లోజ్నెస్? 7th 8th టైంలో అయితే ఆ చిన్ననాటి స్నేహితులు ఆ టైంలో పెద్దగా ఇదేం ఉండేది కాదు. గుర్తులేదు. మాస్టర్స్ ఎవరు గుర్తున్నారు? నాకైతే టీచర్స్ దీంట్లో సూర్యచంద్రరావు మేషారు, రామకృష్ణ మేషారు. యాక్చువల్ గా రామకృష్ణ మేషారు, సూర్యచంద్రరావు మేషారు ఇప్పుడు ప్రస్తుతానికి మా మిస్సెస్ వాళ్ళు. యాక్చువల్ గా ఏంటంటే మా తొడగిల్లి మొత్తం ఇది కొడితే ఎర్రగా ఉంటాం కాబట్టి కొడితే మచ్చపడుతుందని తొడగిల్లి ఇది చేశారు. ఆ రోజు అతను గెలడం బట్టి ఆ ఇద్దరు టీచర్స్ గెలబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చానని నాకు సగర్వంగా చెప్పుకోగలిగే స్టేజ్ లో ఉన్నాను ఈ రోజు. మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? ఇష్టమైన టీచర్స్ ఇద్దరు. ఎవరు పేర్లు? రామకృష్ణ అండ్ సూర్యచంద్ర మేషారు. వాళ్ళు ఇష్టం లేని టీచర్లు ఎవరు? ఇష్టం లేని టీచర్స్ పేర్లు నేను చెప్పకూడదు, చెప్పను కూడా. పర్వాలేదు, చెప్పచ్చు, మనం చెప్పను కూడా. ప్లస్ ఏంటంటే ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదంటే ఇష్టం లేదంటే కొట్టారనా, గెళ్ళారనా? లేదు, ఏ విధంగా ప్లస్ ఒక స్టేజ్కి నన్ను తీసుకురావడానికి మెయిన్ ఉపయోగపడ్డారు. దానివల్ల వీళ్ళంటే ఇష్టం, తక్కిన వాళ్ళు ఇష్టం లేదని ఏం కాదు. ప్లస్ దానికి తోడు ఈ సూర్యచంద్రరావు మేషారు, రామకృష్ణ మేషారు ఇప్పుడు ప్రస్తుతానికి మా మిస్సెస్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ వాళ్ళు. అది నేను సగర్వంగా వాళ్ళిద్దరు గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మెయిన్ కారణం అది. ఓకే, మీది పాడేరు ఏ ఊరు? పాడేరులో నాది కొంతెలండి, ఉక్కుంపేట మండలం. ఓకే, అమ్మా నాన్నగారు ఏం చేస్తారు? అమ్మా నాన్న వ్యవసాయం అండి. నాకు చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. ఫాదర్ పేరు పొట్నాయుడు అండి. మదరు తులసమ్మ అండి. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య ఉన్నాడు అక్కడ ప్రస్తుతానికి. అన్నయ్య వాళ్ళ అబ్బాయి వీళ్ళున్నారు. మేము ఎప్పుడు పాడేళ్ళ వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం. వాళ్ళే మాకు అన్ని విధాలు. మీకు మా ఈ 2 years చదివారు అంటున్నారు కదా, ఈ 2 years లో మీకు బాగా జ్ఞాపకం ఉన్న మంచి ఏమైనా సన్నివేశం చెప్పండి, మీకు బాగా మనసుకి హత్తుకునేది. బాగా హత్తుకున్న సన్నివేశాలంటే చిలిపివి కొంటి వేషాలు అంటే నాకు
గుర్తులేదు. అయ్యో. యాక్చువల్ గా ఏంటంటే మరి గంగా భవానీలో రిలేషనే. దాని వల్ల అంటే గంగా భవానీలు కొంతమంది ఉన్నారు, కొండమ్మ కొంతమంది ఎవరెవరో ఉన్నారు. ఆ పేర్లు పర్టికులర్ గా చెప్పకూడదు కానీ పర్వాలేదు, అందరూ మన వాళ్ళే. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు అనుకునేవారట చిన్నప్పుడు, అంటే శోభన్ బాబు లాగా ఉన్నారు, శోభన్ బాబు లాగా ఉన్నారు అని. ఇప్పటికి సుధారాణి కూడా ఇప్పటికే అంటుంటది. అవి అలాంటివన్నీ ఉన్నాయి. అలాంటివి చెప్పుకుంటే ఈ రోజు ఏంటంటే బాగుండదు. నేను కొంటి వేషాలు, మీరు చేసిన చిలిపి వేషాలు మాకు తెలియనివి. చిలిపి వేషాలు అంటే నేను అడుగుతాను. ఇప్పుడు శోభన్ బాబు లేదు లేదు, అంటే ఫ్రెండ్స్ కి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, లేదా టీచర్స్ తెలియకుండా ఏ ఉంటాయి కదా కొన్ని. అలాంటివి చాలా చేసాము, కానీ అలాంటివన్నీ ఏదో ఒకటి కూడా నేను చెప్పాను, చెప్పుకోను కూడా. కోడలు ఉందేనా అది పోనీ అవద్దు, మాకు అవి తప్పించుకున్నారు. బాగా బాధాకరమైంది. నేను జీవితంలో ఇది నేను మర్చిపోలేను ఇక్కడ అని జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాల్లో చదువుకున్నాను. చిన్నప్పుడు 7th లోనే మా ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత మా మదరు, మా చెల్లి నాకు చాలా కష్టపడి చదివించారు. ఈ రోజు నేను ఈ స్టేజ్కి ఉన్నాను అంటే మెయిన్ కారణం వాళ్ళిద్దరే. ఈ రోజు నేను ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మా చెల్లి అయితే ఉంది, కానీ మా మదర్ కూడా లేరు, మా ఫాదర్ లేరు, మా మదర్ లేరు. ఇప్పటికే నాకు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇప్పటికి అప్పుడప్పుడు కన్నీరు వస్తుంటది. అంత కష్టపడి చదువుకున్నాను. ఈ రోజు మన పిల్లలకి అన్ని అవకాశాలు ఉండి కూడా మంచి జాబులు కొట్టలేదని కొద్దిగా చాలా బాధగా ఉంది. ఇంత అంత కాదు, ఎందుకంటే యాక్చువల్ గా మీరు ఎందులో పనిచేస్తున్నారు? నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను. నేను యాక్చువల్ గా ఒక టెక్నీషియన్ గా జాయిన్ అయ్యి ఈ రోజు జనరల్ ఫోర్మెన్ గా ఉన్నాను. యాక్చువల్ గా నాకు ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ వచ్చినా తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎక్కడి నుండో ఇక్కడ వచ్చి బతుకుతున్నాను కాబట్టి నాకు డబ్బులు మెయిన్, సామాజిక హోదా అక్కర్లేదన్న ఉద్దేశంతో తీసుకోలేదు. ఇప్పటికైనా నాకు ఏ ప్రాబ్లం లేదు. మా కంపెనీ ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ఒడిదుడుకుల్లో ఉంది, అదొకటే బాధ తప్పించి నాకు ఎటువంటి బాధ లేదు. నేను యాక్చువల్గా నేను ఈ రోజు ఈ స్టేజ్కి ఉన్నాను అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే ఈ స్టేజ్కి ఉన్నాను. నా పిల్లల్ని చదివించుకొని, నా పిల్లల్ని పెళ్ళిళ్ళు ఇద్దరు, బాబు పాప పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి. బాబు యాక్చువల్ గా ఫార్మాలో పనిచేస్తున్నాడు, పాప ఏమో హైదరాబాద్ వర్క్ చేస్తుంది. మా యాక్చువల్ గా మంచి దీంట్లోనే వర్క్ చేస్తుంది. మరి ఇబ్బంది లేదు. ఓన్ హౌస్. ఓకే, వెల్ సెటిల్డ్. మన ఊరు ఉన్నాడు మైండ్ డైవర్ట్ చేసేస్తావు. ఓకే, 2018లో గెట్ టుగెదర్కి వచ్చారా మీరు? వచ్చారు కదా. ఆ గెట్ టుగెదర్ మీద మీ అభిప్రాయం? గెట్ టుగెదర్ చేయడం వల్ల చాలా సంతోషపడ్డాము. యాక్చువల్ గా అందరితో అన్ని సంవత్సరాల్లో యాక్చువల్ గా మనం 30 సంవత్సరాల నా సర్వీస్ లో కలవడం చాలా సంతోషపడ్డాను. నేను కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి కర్త కర్మ క్రియ ఎవరు? కర్త కర్మ క్రియ అంటే యాక్చువల్ గా యూసఫ్ ఖాన్, ప్రభాకర్ ప్లస్ సుధారాణి. ఓకే, తర్వాత కొంతమంది దాన్ని మా మీడియేటర్ గా చేసి కొద్దిగా దీన్ని కర్త కర్మ క్రియ చేశారు, రాంగ్ ట్రాక్ లో పెట్టారు. కానీ మాకేం బాధ అనిపించలేదు. మీకు అనిపించదు, చేసిన వాళ్ళకి అనిపిస్తుంది కదా. కానీ ఏంటంటే చాలా బాగా చేశారని మాకైతే ఇప్పటికీ లేదు. జ్ఞాపకాలు ఫోటో ఇచ్చారు, ఆ ఫోటో చూసిన వెంటనే మాకు ఫుల్. యాక్చువల్ గా ఆ గెట్ టుగెదర్ ఇంకా భారీగా ప్లాన్ చేసాం నేను, కానీ కొంతమంది చెడగొట్టడం వల్ల అది అలా జరిగింది. ఇంకా బాగుంది, మాకు ఫ్రీగా వదిలేస్తాం, కానీ అది వదిలేయండి. మనం కారులో వెళ్ళాం కదా ఇంటికి, అదే కర్త కర్మ క్రియ. మేము ప్రతి ఇంటికి ఆ టైంలో గట్టుగారు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఇంటికి ఈ కార్ మీద సుధారాన్ని మేము కలిసి మొత్తం వెళ్ళాం. అలా దూరం వెళ్ళాం. అంటే అందరికి మీ ఇంటి దగ్గరకు వచ్చాం. ఇలాగా ఎవరైనా ఆ గెట్ టుగెదర్ లో మీకు వచ్చి చెప్పని చేశారా దాని ముందు?
మన ఫ్రెండ్స్ లో మన ఫ్రెండ్స్ లో ఎవరు మేము చెప్పడం అంటే 2018లో గెట్ టుగెదర్ చేస్తున్నాము, లేకపోతే యూసఫ్ ఖాన్, ప్రభాకర్ ఇలాగ సుధారా అని వస్తున్నారు, మీరు రావాలి, ఇన్వైట్ చేయాలని ఎవరైనా చెప్పారు? యాక్చువల్ గా ఏంటంటే గెట్ టుగెదర్ పెట్టే ముందు అయితే యూసఫ్ ఖాన్, సుధారాణి, శర్మ గారు ప్లస్ ప్రభాకర్ ఆ టైంలో వచ్చారో లేదో నాకైతే గుర్తులేదు. ఫస్ట్ టైం ముగ్గురే వచ్చారు. మేము వచ్చాం. ముగ్గురే వచ్చి మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారు. సో ఇంట్లో ఇలా చేస్తే బాగుంటది. దాని ముందు ఎవరు రాలేదు కదా? దాని ముందు అసలు ఎవ్వరు చెప్పలేదు. అంటే అక్కడ గెట్ టుగెదర్ చేసే టైంలో వేరే పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు లేకపోతే ప్రోగ్రామ్ లేదు, వాళ్ళు లేకపోతే గెట్ టుగెదర్ లేదు, వాళ్ళు లేకపోతే గ్రూపే లేదు అన్నట్టు అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? దాని మీద అభిప్రాయం అంటే ప్రత్యేకంగా నాకు తెలిసిన దీంట్లోనే మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే నాకు అనుకూలంగా వచ్చి చెప్పారో వాళ్ళు చెప్పింది నాకు మంచిగా అనిపించింది. ప్లస్ ఆ తర్వాత కూడా గెట్ టుగెదర్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసేటప్పుడు చాలా సంతోషపడ్డాం. ఆ సంతోషంలో కొంతమంది మంచి ఫ్రెండ్స్ కలిసారు. ఆ మంచి ఫ్రెండ్స్ని చూసేటప్పటికే ఇంకా ఎక్కడ లేని సంతోషం పుట్టింది. ఎవరో కొంతమంది ఉంటారు ఈ కార్యక్రమాలు ఇలాంటివి పాడు చేయడానికి, మన దీంట్లో బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు పట్టించుకోకూడదు. మంచి చేసే వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఎప్పుడు చెడు చేస్తూనే ఉంటారు. అలాంటివన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీకైతే నెక్స్ట్ గెట్ టుగెదర్ మీద మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ ఆగస్ట్ 3 అని అనుకుంటున్నాము. యాక్చువల్ గా మరి మీరు పెట్టిన ఇది ఫ్రెండ్షిప్ డే రోజు చాలా మంచి కార్యక్రమం పెడుతున్నారు. ఆ కార్యక్రమానికి యాక్చువల్ గా మీ కార్యక్రమం చేసే వాళ్ళు ఫస్ట్ మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మళ్ళీ మీరే చేద్దాం అంటున్నారు. కాబట్టి నాకున్న దీంట్లోనే నాకున్న నాలెడ్జ్లో యాక్చువల్గా మీరే బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ మీరే చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా అవన్నీ తప్పించుకొని రావడానికి ఫ్యామిలీతో రావాలి. ఫ్యామిలీతోనే అవన్నీ తప్పించుకొని రావడానికి ప్రయత్నం మాత్రం 100% చేస్తాం. కరెక్టే. కానీ రావడంతో పాటు నెక్స్ట్ గెట్ టుగెదర్ ఆగస్ట్ లో 3వ తారీఖు జరగబోయే గెట్ టుగెదర్ కి మీ నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ స్పెషల్ గా ఏం చేస్తారు? ఫ్రెండ్స్ కి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఆ విధంగా ఏం ఒక హీరోయిన్ పెట్టమంటారా మీకు? ఏంటి మీ నుంచి? ఇప్పుడు సుధారాణి ఓకే డాన్స్ వేస్తానండి, సరోజిని, ప్రభావతి, నేను, కాను అందరం ఏదో 2-3 స్టెప్లు సరదాగా ఎంటర్టైన్మెంట్ గా ఆ రోజు మీ నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మీ కోడలు గాని, మీ అమ్మాయి గాని, మీరు గాని, మీ మిస్సెస్ గాని ఎవరైనా సరే యాక్చువల్ గా ఆ రోజు మీ ఈ కార్యక్రమాల్లో డాన్సులు కానీ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో మీకంటే కూడా ఎక్కువ నేను ముందుంటా. నేను సూపర్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే దూసుకెళ్ళిపోతాం మేము. ఏంటండి మమ్మల్ని వెనక లాగుతున్నారు, మీలాగా ముందుకి సపోర్ట్ చేస్తే సూపర్ గా ఉన్నాం. ఎప్పుడో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది మన గ్రూప్. ఈ డిసప్పాయింట్ల వల్ల అలాగ అవుతుంది. అదండి. ఇంకేంటండి ఇంకా మీ సలహాలు సూచనలు మాకు ఏమైనా ఇస్తారేమో చూస్తున్నాం. సలహా సూచనలు అంటే మీరు చేసే ప్రతి కార్యక్రమానికి నడుస్తున్న గ్రూప్ లోని ఇప్పుడు నడిపిస్తున్నది మీకు ఎలా కనిపిస్తుంది, లేకపోతే నడుస్తున్నది ఎలా కనిపిస్తుంది? నడుస్తున్నది డల్లుగా ఉంది. నడిపించే వాళ్ళు కూడా ఈ డల్లు దీంట్లోని కొంతమంది ఎంకరేజ్ చేయకపోవడం వల్ల డల్ అయిపోతారు. అదే ఎంకరేజ్ ఎందుకు చేయకూడదు? మీరు మాలో చేస్తున్నది ఏదైనా తప్పు లోపాలు ఏదైనా కనిపిస్తున్నాను? నాలో లోపాలంటే ప్రస్తుతానికి నాకంటూ ఏం లేదు. కొంతమంది లోపాలు మీకు ఏదైనా కనిపిస్తున్నాయా? మీలో లోపాలు నాకైతే కనబడలేదు, వేరే వాళ్ళకే కనిపించవచ్చు. అది నాకు మాత్రం మీలో లోపాలు ఏం కనిపించట్లేదు. మీరు స్పందించలేదంటే అది మరి అవతల వాళ్ళు బ్యాడ్, వాళ్ళు బ్యాడ్. మీరు కూడా ఈ రోజు నుంచి గ్రూప్ లో అలర్ట్ గా ఉండండి. తప్పు అయితే తప్పని మెసేజ్ పెట్టండి, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని పెట్టండి. లేదా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ మెసేజ్లు మాకు బూస్టింగ్ ఇస్తాయి. అది మంచి అయినా చెడైనా. అంటే కొంచెం మేము ఏదైనా కష్టపడడానికైనా లేదా ఇంకా కొత్తగా క్రియేట్ చేయడానికైనా దేనికైనా కొంచెం మా ఆలోచనలు బాగా రావడానికి సపోర్ట్ గా ఉంటాయి. మీరు జాబ్లోనే లేనవైపోవడమో లేదంటే మీ కోడలో కూతుళ్ళు ఈ కుటుంబంలోనే లేనవైపోవడం కాకుండా గ్రూప్ లో కూడా ఒక 5 నిమిషాలు స్పందిస్తూ ఉండండి డైలీ.
అలాగే ఇదే మేము కోరుకుంటున్నాం. స్పందించడం అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు ఏదైనా వీడియో గానీ ఫోటో గానీ ఏదైనా పెట్టామనుకో, అది కరెక్టా కాదా, మీరు ఎందుకు పెట్టారు, పెట్టింది కరెక్టా కాదా, అది మీలో చెప్పారనుకో, తర్వాత మనకి 14 మంది మన ఫ్రెండ్స్ చెప్తే అది పెట్టాలా లేదా అన్నది మాకు తెలుస్తుంది. అది తప్పు అన్నది తప్పు దిద్దుకుంటాం. లేదనుకో ఆడికి అడుగుతాం డైరెక్ట్. మన ఫ్రెండ్స్ కూడా ఇంకా 14 మంది అమౌంట్ ఇవ్వలేదు, పాడేరోళ్ళు ఏమో ఇవ్వట్లేదు. సమస్య. కొంచెం మీరు పూనుకొని మాకు కూడా సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న వీడియో, ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎవరైనా ముందుకు వస్తారని, రావాలని, ముందుకొచ్చి వాళ్ళు కూడా పూర్తిగా ఎంకరేజ్ చేయాలని ఓకే నా ఒపీనియన్. మరి వేరే వాళ్ళు ఎలా ఉంటారన్నది వాళ్ళ తాలూగా ఇది మనం చెప్పలేం కాబట్టి. ఇంకా ఇప్పుడు 2020 నెక్స్ట్ ఇయర్ 2025 ఆ రోజుకి మేము ముందుకి అంటే గ్రూప్ తరపుని సడన్ గా నిర్ణయం తీసుకున్నాం. శర్మ, నేను, మనోడు మనం కలిస్తే బాగుంటుంది మళ్ళీను అన్న ఆలోచనతో. అప్పుడు వాళ్ళ ఒంట్లో బాగాలేదు కదా వాళ్ళకి, పాడేరు వాళ్ళకి ముందు హెల్ప్ చేద్దారని ఒక ఆలోచనతో దిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలుగుతామన్న ఆలోచన. మళ్ళీ ఈ డబ్బులతోటే, ఈ బడ్జెట్ తోటే మళ్ళీ అదే కష్టం ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా అంతే ఎక్కువగా ఎంతో కొంత మనం సాయం చేసినాం మన బడ్జెట్ ప్రకారం. దాన్ని బట్టి ముందుకెళ్దారని వెళ్తున్నాం కూడా. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ ప్రకారంగా చూస్తే వైజాగ్ లోని చాలా హెవీగా ఉంటాం. బడ్జెట్ అన్నది బడ్జెట్ పని. ఇప్పుడు గ్రూప్ చూస్తుంటే బడ్జెట్ కలెక్షన్ అవుతాం. దానికి ఏం చేస్తే బాగుంటుంది? దాని బదులు పాడేరులో చెప్పండి. ఏం చేస్తే ఉంటదంటే ఐడియా చెప్పండి. ఐడియాలు పెడితే మేము వెళ్తాం ముందుకి. నా ఒపీనియన్ అయితే ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. యాక్చువల్ గా కొద్దిగా ఆలోచిస్తాం కదా. నా ఒపీనియన్ అయితే మీకు ఎప్పుడు అనుకూలంగానే నేను ఉంటాను, కానీ అవతల ఒపీనియన్ అలాగుందో నాకైతే తెలియదు. అందరు కలిసి ఉంటే మంచిదన్న ఉద్దేశం మాత్రం నాది. కాకపోతే ఏంటంటే కలిసి వస్తే మంచిది, రాకపోయినా కానీ కొంతమంది ఎలాగో మనం బాగా కనీసం ఒక 10-15 మంది గ్యారంటీగా కొంతమంది ఉన్నాం. 20 మంది 20 మంది అంటున్నారు. 20 మంది అయినా కంపల్సరీ మనమైనా పూర్తిగా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు అంటే సంవత్సరం పూర్తిగా ఇచ్చిన 17 మంది వచ్చారు. పూర్తిగా 17-20 మందితోనైనా చేసుకునే అవకాశాలు 2000, 1200, 3000 తెచ్చారు. ట్రాలీ మొత్తం మనోడు ప్రభాసం కూడా పెట్టాడు గ్రూప్ లో. తీసుకోవచ్చు. దీంట్లో ఏమి ఉండవు. ఒకటి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా ఎన్నో మెసేజ్ పెట్టండి, దానికి అర్థమే రియాక్షన్ అవుతాం. అంతేగాని కామ్గా ఉంటే అర్థం కాదు. అవునా కాదా? అందుగురండి మీ తరఫు నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ కి, ఏదైనా మా లోపం ఉంటే చెప్పండి. లేదా కలవాలనుకుంటే కలవండి. లేదా మీరు కలుస్తాను అంటే, మీరే ముందుకు వెళ్తానంటే మేము ఆల్రెడీ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు మీకు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలో మీరు ఏం చేస్తారో చేయండి. మీ వెనకట్లో మేము కూడా వస్తాం, సహకరిస్తాం. అయినా అని అతికి లేదు ఇతికి లేదు అంటే కరెక్ట్ కాదు. కాకపోతే మనం ఉన్న 17 మంది పూర్తిగా ఇచ్చారంటున్నారు. టోటల్ గా ఒక 25 మంది దేవరాజు ఇంటికి కలడానికి వచ్చినాం ఫ్రెండ్స్. దేవరాజు ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశాడు. మీరు వస్తే బాగున్నాం. కాకపోతే మరి మీరు రాక మాకు కూడా బోర్ కొట్టింది కొద్దిగా. అయినా మా పని మీద చేయాలి కదా, మీరు రాకపోయినా మా పని మీద చేయాలి, గ్రూప్ నడుపుకున్నాం కాబట్టి. సరే, ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవరాజు కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం 1-2 అవుతుంది. బాగా భోజనాలు చేస్తున్నాం. మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాత మళ్ళీ మీకు ఫోటో ద్వారాగా వీడియో ద్వారాగా చూపిస్తాం. ఓకేనా? రైట్. ఇది మన గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు ఇక్కడ, ప్రభాకర్ గ్యాంగ్ లీడర్ కూడా నా చివరిలో ఉన్నాడు, కనిపిస్తాడు.
అలాగే కాకినాడ కూడా వచ్చాడండి మన ఫ్రెండ్ ఇక్కడ. మన దగ్గర ఉన్నోడు ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ దగ్గరలో వైజాగ్ దగ్గర ఉన్నోడు కూడా వస్తే బాగుండు. కొద్దిగా కలిస్తే ఫ్రెండ్షిప్గా కలవడానికి మరి ఇంకేం కాదు. అందరికీ పనులు ఉంటాయి, పనులు కాదు, నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కలవడానికి మరి ఎందుకు మీకు ఇంట్రెస్ట్ లేదు అర్థం కావటం లేదు. సరే మీ ఇష్టం అది. కానీ మరొక ఇంట్లో కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే మనం అందరూ కలిసి పని చేయాలి, చేసుకోవాలి, తప్పదు. నా ఆలోచన అది. మీ ఇష్టం మరి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏవి చేయడానికి ఇక్కడ మనోడు వచ్చాడు, ఎవడో యంగ్ లీడర్ ప్రభాకర్ వచ్చాడంటే రాజమండ్రికి వచ్చాడంటే అంత ఆటోమేటిక్ కాదు కదా. అది కూడా ఆలోచించాలి మన ఫ్రెండ్స్ కూడా. గ్రూప్లో స్పందించడం లేదు, మంచి చెడ్డ స్పందించాలి. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి, లేదా చెడ్డ అయితే చెడ్డ అని పెట్టండి, మంచిది కాదు అని మంచిది కాదు అని పెట్టండి. నడిపే గ్రూప్ కరెక్ట్ మనుషులు కారు అంటే కరెక్ట్ మనుషుల పేరు చెప్పండి, నాకు ఏర్పాటు చేసేస్తాం. అలాగైనా పర్వాలేదు, అంతేగాని ఇది కరెక్ట్ కాదని కూడా చూసుకుంటున్నాం. నడుపుదాం, గ్రూప్ ఎంతవరకు వెళ్తే చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కలుస్తున్నాం, అందరూ కలవండి. అలాగే గ్రూపులు అన్నీ చూపిస్తున్నట్టు కొద్దిగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఇక్కడ చేసినోడు కూడా గ్రూప్ నడిపినోడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మా గ్యాంగ్ లీడర్ ముందు డబ్బులు పంపించమంటున్నాడు. నా ఆలోచన కూడా అంతే. గ్రూప్ నడపాలంటే ముందు బడ్జెట్ కావాలి, బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి, తప్పదు. బడ్జెట్ ఏదైనా బ్యాలెన్స్ అంతా క్లియర్ చేయండి, తర్వాత అన్ని సక్రమంగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి తోడు ఏంటంటే 2 నెలల కిందటే యాక్చువల్గా రావాలి. మా ఆవిడకి బాగాలేనప్పుడే హాస్పిటల్కి వస్తామన్నారు, కానీ వాళ్ళకి రావడానికి వీలు పడలేదు. ఇప్పటికైనా శ్రీకాకుళం నుండి యూసఫ్ ఖాన్ గారు, అలాగే రాజమండ్రి నుండి క్లోజ్ ఫ్రెండ్ ప్రభాకర్, అలాగే కాకినాడ నుండి నారాయణరావు గారు వచ్చారు. నాకు వీళ్ళు ముగ్గురు వచ్చినందుకు అందరు వచ్చిన దానికంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఈ విధంగా కలిస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క కోరిక. అందరిది కూడా అందరూ కలవాలి, కలిసి ఉండి కలవాలని ప్రయత్నిస్తున్నాము, కానీ ఎవరు స్పందించట్లేదు. ఏం గురించి స్పందించలేదు, అది కూడా మరి ఇవ్వాలి. మరొకటి ఏంటంటే ఇప్పుడు వీడియోగ్రాఫర్ కూడా కొత్తగా మాకు పరిచయం అయ్యారు ఇప్పుడే. ఇగో ఫీలింగ్ తోనే ఎవరు ముందుకు రావాలి. ఏదైనా సరే ఓపెనింగ్ గా చెప్పండి, చెప్పరు రాలి. ఇగో నేను చెప్పండి, మంచి అయితే మంచిగా చెప్పండి, లేదని చెప్పండి. ఓపెనింగ్ ఏదో గ్రూప్ లో చెప్పండి. ఎవరికో ఫోన్ చేస్తే తెలీదు, చెప్పడం కూడా అవ్వదు. ఓపెన్ గా చెప్తా అక్కడ ప్రాబ్లం జరిగిందా లేదా అక్కడ జరిగిందా అని సరిదిద్దుకుంటాం. వాళ్ళు స్పందిస్తే వాళ్ళ ఈగో దెబ్బతింటారు, వాళ్ళకి ప్రెస్టేజ్ దెబ్బతింటారు. వాళ్ళకి అందుకే ఆర్డర్లో 2018లో గెట్ టుగెదర్ చేసినట్టుగా ఇప్పుడు ఊహించుకోకండి. ఎందుకంటే అప్పుడు బడ్జెట్ అన్నది పెద్దగా సమస్య ఉండేది కాదు. ఇప్పుడు అన్నది బడ్జెట్ ముఖ్యం, వైజాగ్లో పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు బడ్జెట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం, లేకపోతే వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ సహకరించాలి. ఎవరి ఇష్టప్రకారంగా కాదు. రోజుకు 10 రూపాయలు అన్నది కష్టమే కాదు. తలుచుకుంటే పెద్ద కష్టమే కాదు. అది ఆలోచించండి. రోజు 10 రూపాయలు చొప్పున నెలకు 300 అవుద్ది. 12 నెలలకి 3600 కన్నా పెట్టాము. అది పూర్తి చేసేస్తే గట్టిగా అన్నది మనం అందరం కలవచ్చు. ఓకే, ఇందులో సమస్య ఉంటే ఓపెన్గా చెప్పండి. చెప్పకపోతే మనకు తెలియదు, చేసినోడికి తెలియదు, నడిపించినోడికి తెలియదు, అసలు గ్రూప్ ఎందుకో తెలియదు. ఓకే, ఉంటాను. అది చూసుకోండి. అది ఇప్పుడు మన మిత్రుడు మన దేవరాజు ఇంటికి వచ్చామంటే కానీ మాకు పని లేక కాదు, లేకపోతే పనిపాటు లేక కాదు. వస్తున్నామంటే ఒక ఫ్రెండ్షిప్, మన స్నేహితుడు చిన్నప్పుడు మనం గ్రూప్ పెట్టుకున్నాం కాబట్టి మన స్నేహితుడు కలడానికి వెళ్తున్నాం కాబట్టి ఎవరింటికైనా సరే మీ ఇంట్లో సమస్య ఉంటే చెప్పండి, వస్తాం. ఎంత దూరంలోనే వస్తాం. కాకపోతే చెప్పే విధానంగా చెప్పండి. ఒకరి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలాగ వెళ్ళాలి, అందరూ టైం చూసుకొని వెళ్ళాలంటే కానీ ముందుగా చెప్పుకోవాలి. ఆ టైం చెప్పరు. మేము టైంకి వెళ్ళేదే మీకు నాకు చెప్పవచ్చు. అది అక్కడ సమస్య వస్తుంది. చూసుకొని మెసేజ్ పెట్టండి, గ్రూపు ముందుకు నడిపించండి. ఒకవేళ మేము నడిపిస్తున్నది మీకు కరెక్ట్ కాదు,
వీళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటే మీరు ఒక పేరు 4-5 పేర్లు చెప్పండి, ఆ పేర్లు మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తాం. వాళ్ళని నడిపిస్తే వాళ్ళ వెనకలు మేము వస్తాం, దానికి సిద్ధమే. అంతేగాని మౌనంగా ఉంటే పని అవుతాం, మౌనంగా ఉంటే పని అవుతాం. థ్యాంక్ యూ, ఉంటాం. ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుంది, మర్చిపోలేము. ఏదండి మీ సహకారం సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని, తర్వాత గెట్ టుగెదర్కి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు తప్పకుండా రావాలని, మీ నుంచి ఫుల్గా గెట్ టుగెదర్ రోజున కొత్తగా ఏవైనా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అవన్నీ మీ నుంచి రావాలని మరొకసారి మేము లేట్గా వచ్చినందుకు దయచేసి మమ్మల్ని అన్యదా భావించొద్దు. అనివార్య కార్యాల వలన రాలేదు, లేకపోతే ఇద్దరిలో ఎవరో కంపల్సరీగా వచ్చేవాళ్ళము. ఇంకొకసారి సారీ. థ్యాంక్ యూ.